మిస్టర్ డెవలప్ అని చెప్పుకునే అర్బన్ ఎమ్మెల్యే ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ నగరం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. కోట్ల రూపాయలను స్థానిక ఎమ్మెల్యే అక్రమంగా దోచుకున్నారని మండిపడ్డారు. తనపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై రుజువు చేసేందుకు రేపు బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసురుతున్న ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ అర్బన్లో రాజకీయాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అసలు ఈ మాటల యుద్ధం కొనసాగే కారణం ఏంటి? దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. వీరు అడిగి మరువు తెలుసుకుందాం. చెప్పండి, ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేకు సవాల్ విషయాలు అసలు ఎందుకు కారణం ఏంటి? అసలు 2 ఎకరాల భూమి ఎక్కడికి వచ్చింది? ఇష్యూస్ అయితే రోజు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇంటింటికంటే 100% మేము ఇంటింటికి ప్రచారంకి వెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ఈ రోజు వరకు 13 డివిజన్లలో ప్రచారం అయింది. వాళ్ళ సమస్యలు రోజు నేను చెప్తా ఉన్నా. ఆయన దానికి సమాధానం చెప్పకుండా అభివృద్ధి అంటే ఏంటిదో సవాల్ విసిరిండు. దానికి నిన్ననే నేను మళ్ళీ ప్రతి సవాల్ విసిరినా, సమయం చెప్పినా, డేట్ చెప్పినా, ఆ రోజు అన్నీ కూడా విషయాలు క్లుప్తంగా కూలంకషంగా అన్నీ కూడా డీటెయిల్గా నేను చెప్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏంటిదో, నువ్వు ఏం చేసిన అభివృద్ధి, నిధులు ఎటుపోయినాయి, ఏ నిధి దేనికి ఖర్చు పెట్టినావు, 235 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజు, బొడెమ్మ చెరువు, రోడ్లు, డ్రైనేజీ, డివిజన్ల అభివృద్ధి అన్నీ కూడా దయచేసి ఆ రోజు మాట్లాడతా. ఎందుకంటే అవినీతితో కూడుకపోయిన అర్బన్ నియోజకవర్గం అన్నిటికీ అడ్డగా మారింది. అసలు అభివృద్ధి అంటే శూన్యం. మేము చెప్తాం, ₹1 కోటి ప్రతి డివిజన్కి ఇస్తా అని చెప్పి ఎన్ని డివిజన్లకు ఇచ్చారో మేము అడుగుతాం. ఇవన్నీ కూడా ప్రజలు తిరగబడతా ఉంటే కిరాయి మనుషులను పెట్టుకొని మిస్టర్ డెవలప్మెంట్ అని ఆయన ట్యాగ్ తొలగించుకుంటా ఉన్నాడు. 13వ తారీఖు నాడు మీడియా మిత్రులందరూ కూడా నేను కంటేశ్వర్ దగ్గరికి వస్తా, అక్కడ అన్ని కూడా సమాధానాలు చెప్తాను, తెలియజేస్తాను. అంటే ఐడియా ఏర్పడే విషయం, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పడే విషయం కూడా చెప్తున్నారు కదా. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయిన్ కనెక్టివిటీ ఏ ఇంటి నుంచి కూడా ఈ రోజు వరకు లేదు. మేము డివిజన్లో అందరికీ అడుగుతూ ఉన్నాం, మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు మీ వాటర్ పోతా ఉందా, మీకు ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చినాయా, ఈ 10 ఏళ్ళల్లో మీ ఇంట్లో ఎవరికి నిరుద్యోగం, మీ యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి? సమాధానాలకు ఎక్కడ కూడా లేదు. ఎవరికైనా ఇండ్లు వచ్చిన వాళ్ళు లేకుంటే అందరు చేతులు లేపుతున్నారు, ఎవరు లేరు. రాని వాళ్ళు అంటే మొత్తం ఆ మీటింగ్లో ఉన్న అందరు కూడా లేపుతున్నారు. ఇది దుస్థితి. అంటే 2 ఎకరాల భూమి కూడా ఇష్యూ కూడా మాట్లాడారు. అసలు ఎక్కడికి 2 ఎకరాలు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు. నన్ను లోకల్ కాదంటాడు. ఆయన నాన్ లోకల్ పెట్టుకొని 2 ఎకరాలకు అసలు నాకు సంబంధమే లేదు. ఆ భూమి ఎక్కడుందో తెలియదు, దాని ఏంటిదో తెలియదు నాకు. ఆ 2 ఎకరాలట 2 గజాలు కూడా నా జీవితంలో అవినీతి సొమ్ముతోటి సంపాదించాలి. 2 గజాలు కూడా నా ఆస్తి మొత్తం కూడా 100% పన్నులతోటి కట్టిన దాంట్లో నేను సంపాదించే దాంట్లో ప్రజాసేవకు నేను ఇంత పర్సెంటేజ్ని ఖర్చు పెడుతున్నా. 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ప్రధానంగా ఒకటి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఇక్కడ నిజామాబాద్ అర్బన్లో ఎలాంటి అభివృద్ధి చేయాలని చెప్పి, ముఖ్యంగా 2 ఎకరాల విషయం కూడా తాను ఎక్కడ తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా చెప్తున్నారు. దీనిపై కూడా ఈ నెల 13న కూడా చర్చకు రావాలని చెప్పి కూడా ఇటు ధన్పాల్ సూర్యనారాయణ విస్తృత పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్.